ఎన్ని మార్లు పాలకులు అధికారులకు మొరపెట్టుకున్నా ఆలకించేవారు లేకపోవడంతో ఆదివాసీలంతా మూకుమ్మడిగా తరలివచ్చిన మావల పరిధిలోని సర్వే నెంబర్ 170లో గుడిసెలు వేసుకున్నారు. దాదాపుగా 800 మంది అక్కడకు చేరుకుని చీరలు కట్టి బండరాలను పేర్చుకొని ఇంటి స్థలాలను ఆక్రమించుకున్నారు. రెండవ రోజు ఆ సంఖ్య 1500కు చేరుకుంది. ఈ విషయం తెలుసుకున్న మావల రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకుని సముదాయించిన వారు వినిపించుకోలేదు. రాత్రంతా అక్కడే గలిపారు. ఇక ఆదివాసీలు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఉన్నతాధికారులు సైతం దీన్ని సున్నితమైన అంశంగా భావించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఇటీవల ఐటీడీఏ ముట్టడి ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అటు ఆదివాసీ నాయకులు, అధికారులు పాలకుల తీరుపై మండిపడుతున్నారు. ఎంతోమంది ఇంటి స్థలాలు లేక దయనీయ జీవితాలు గడుపుతున్నారని, అలాంటి వారి స్పందన లేకపోవడంతోనే ఇవాళ స్థలాలు ఆక్రమించుకోవాల్సి వచ్చిందని దుస్థితి ఏర్పడిందని కూడా వారు చెబుతున్నారు. ఆదివాసుల తరపున అందరం కూడా ఆదివాసులం పోయి మనం అక్కడ కాలనీలో మనము గుడిసెలేస్తేనే మనకు న్యాయం జరుగుతుందేమో అని మొన్న 3 రోజుల క్రితం అక్కడ కాలనీ దగ్గర పోయినాము. మేము అందరం కూడా అక్కడ ఉన్నాము. మరి అక్కడ కాలనీలో కూడా గుడిసెలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా కలెక్టర్ మేడం కూడా ఆదేశాలు